కొత్త స్టార్ట్. ఓకే నెక్స్ట్. థ్యాంక్ యూ. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం దేవుని యొక్క సముఖంలో పాటలు పాడినాము, దేవుని మహిమపరిచినాము, కొన్ని హెచ్చరికలు మనం విన్నాము. అలాగే మన హృదయపూర్వకమైనటువంటి అర్పణలు మన కష్టార్జితంలో దేవునికి భాగమనిచ్చి మరి ఆ విధంగా దేవుని మహిమపరచుట చూచి మన దేవుడు మన యందు ఆనందిస్తూ ఉన్నాడని నేను తెలియజేస్తున్నాను. దేవునిలో గొప్ప అనుభవాలు మనం పొందేవారుగా ఉండాలని మన దేవుడు మనం కోరుకుంటున్నాడు. కొరకు మనం చేయడం లేదు. ఇది ఎవరో చూసి మనం ప్రశంసించాలని చేయటం. ఎవరైనా మానవులు మనం చూసి ఇంతవారు ఇంత గొప్పవారు అంత గొప్పవారు అని చెప్తే మనకి వనగూడే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. ఆ రెప్పపాటులో ఆ క్షణంలో అప్పటికప్పుడు వీళ్ళు భలే బాగా చేశారండి, చాలా బాగుంది బ్రదర్ వర్తమానం అది అంటారండి. మంచిది. దేవుడు ఆ మంచి వర్తమానం మనకి ఇచ్చే ఉద్దేశం ఏంటి? ఆ వర్తమానం మన హృదయంలో ఫలించాలి. దేవుడి మాట మనం ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టినందు వల్ల ఏం ప్రయోజనము లేదు. కేవలం ఏదో మందిరానికి వచ్చి 2-3 పాటలు పాడేసేసి మనకు చేతనైన 10-20 దేవునికి సమర్పించుకొని వెళ్ళిపోయామో అయిపోయింది అనుకుంటే ఏమీ ప్రయోజనం. దానికంతటికీ దేవుని యొక్క సంకల్పం ఒక ప్రధానమైనటువంటిగా మనకు కనిపిస్తుంది. దేవునిని సంతోషపెట్టాలనేటటువంటిది మన ఉద్దేశం. దేవునిలో మనం ఎదగాలనేటటువంటిది మన ఉద్దేశం. కనుక ఉదయకాల సమయంలో ఈ వర్తమానము మీకు అందించుటకు దేవుని ఎదురుగా గురికొల్పబడి దీని కొరకు ఎంతగానో సిద్ధపడి మీ సముఖంలో దేవుని ఎదుట మీ ఎదుట నిలవబడి మరి నేను ఇలాగున మరి ఈ విషయాలు మీ దృష్టిలోకి మీ ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కొరకి దేవుడు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకొని మరలా అప్పుడు దేవుని యొక్క వాక్యం మరలా. దయమయుడా, పరిశుద్ధుడా, దీనబిడ్డలమైన మేము సమర్పించిన ఈ కానుకలను నీవు ఎంతగానో పరిమళ సువాసన భరితమైన ద్రవ్యంగా దీన్ని నీవు అంగీకరించి ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావని నీవు అనుగ్రహించకపోతే ఎవరికి ఏమీ అనుగ్రహించబడదు. నీవు అనుగ్రహించిన ఆరోగ్యం చొప్పున నీవు అనుగ్రహించిన అవకాశమును బట్టి శరీరంలో నీవు ఇచ్చిన ఆయురారోగ్యములను బట్టి మేము పని చేసుకొని లేక నీవు ఇచ్చిన పనిలో మేము ఆయన ముందుకు నడిచి నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి పొందిన ద్రవ్యములో కొంత భాగము నీకు కృతజ్ఞత స్తుతి అర్పించుటకు నీ సన్నిధిలో తీసుకొని వచ్చి ఉన్నాను. నీ నామం పేరట అర్పించబడిన ఈ కానుకలు నీ బిడ్డల శరీరములు శ్రమపడి చెమటోడ్చి రక్త మాంసములను వ్యయపరచుకొని సంపాదించిన ద్రవ్యములు నీకు ఇచ్చుట నిజముగా అనేట ఈ విలువైన ద్రవ్యమును అది ఎంత గొప్ప మొత్తం అనేది నిమిత్తం కాదు, కానీ ఎటువంటి ప్రేమ చేత నీకు అది అర్పించబడిందో అనేది మాకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. నీవు హృదయములను చూచువాడు, పై బాహ్య రూపంలో లక్ష్య పెట్టువాడు కానే కాదు. కనుక మా ప్రభువా, మా హృదయంలో ఉన్న తలంపులు ఎరిగి ఉన్నావు కనుక సర్వ రహస్యములు మర్మములు ఎరిగిన నీ ఎదుట నీకు మేము ఏమీ అబద్ధం చెప్పరాదు. నేను ప్రేమించున్నామని మా హృదయంలో ఉన్న సాక్ష్యం బట్టి తెలియజేసింది. మాలో ఇటు ప్రేమను కలుగు చేసిన దేవాలయం అర్పించబడిన ఈ కానుకలు 30 60 100 దాన్ని అభివృద్ధిపరచింది. మీ బిడ్డలమైన మా జీవితంలో అవసరమైన వాటిని సమకూర్చుకున్నట్టు తిరిగి ఈ ద్రవ్యమని అనేక వేల రెట్లుగా ఆశ్చర్యించి అనుగ్రహించింది. అలనాడు 5 రొట్టెలు 2 చేపలు తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
విరిచి ఈ శిష్యుల చేతికి ఇచ్చినప్పుడు అవి అనేక వేల మంది తృప్తిగా భుజించిన తర్వాత కూడా 12 గంపల నిండా మిగిలిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా ఈ అర్పణలు సహితం అదే రీతిలో నీ చేత ఆశీర్వదింపబడి తిరిగి మాకు అనుగ్రహించడం బట్టి అవి అనేకులకు మేలుకరమైన ద్రవ్యముగా చేయమని అందరి ప్రతి ఒక్కరి శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు తీర్చి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొంది అలాగే మీ దీనికాస్తున్నాయి నన్ను శిలువ చాటును బలపరిచి మీ బిడ్డలతో అవసరమైన ఆత్మీయ సందేశం అందించు శక్తిని స్పష్టతను జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయం అందించి శిలువ చాటును నన్ను మరుగుపరిచి నా తండ్రి నన్ను విరిచి నన్ను నలుగగొట్టి అయినా నీ దృష్టికి యుక్తమైనటువంటి సందేశం లేఖనానుసారమైన సందేశం మీ ప్రజల ఆత్మీయ క్షేమాభివృద్ధికి మిగుల ప్రయోజనకరమైన ఆత్మీయ వర్తమానం మీ బిడ్డలకు నీ స్వరం వినిపించుటకు నాకు సహాయం చేయమని ఆత్మచేతనాన్ని నింపి మేమందరం ఆ రీతిగా మీలో ఆత్మను బట్టి ఆనందించుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఈ వర్తమానము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుండి 7వ అధ్యాయం 1వ వచనం వరకు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుండి 7వ అధ్యాయము 1వ వచనం వరకు మరి చదవాలని. ఓ కొరింథీయులారా, కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ నిలబడి దగ్గరగా స్పష్టంగా మీడియం వాయిస్లో అందరికీ అర్థమే చదవాలని కోరుతున్నాను. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణము ప్రతిఫలంగా మీరును మీ హృదయములను విశాలపరచుకోనండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవం గల దేవునికి ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మీరు నా కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనతో రాసి ఉన్నాడో చూస్తున్నారు, విని ఉన్నారు కదా. ఎంతమంది విన్నారు? హల్లెలూయా చెప్పండి. ప్రభువుకి మహిమ చేయండి. హల్లెలూయా. ఈ వాక్యం విని అవును ఇది మాకు వినడానికి చాలా మాకు ఆత్మీయంగా బలపరిచేదిగా ఉన్నది అంటే దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆమేన్. పిల్లరా, ఇది అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు గారు కొరింథీ సంఘం మళ్ళాంటిదే ఒక సంఘము ఉండేది. ఆ సంఘములో ఉన్నటువంటి తన ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డలకు ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మన మూల వాక్యము మన యొక్క
7వ అధ్యాయంలోని మొదటి వచనం, దానికి బ్యాక్గ్రౌండ్ మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 11వ వచనం నుండి మరి 18వ వచనం కదా, అంతేనా? ఇక్కడ ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేస్తాం. ఆమేన్. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన స్థితి అలాగే మన ఆత్మీయ లక్ష్యం, మన ఎదుట ఉన్నటువంటి మన ఉద్దేశం, మన ఆత్మ సంబంధమైన మన జీవితాలకు మనం కలిగి ఉండవలసిన ఉద్దేశము లేక లక్ష్యము ఏదైతే ఉన్నదో దానిని గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలోని విశ్వాసులకు ఏ రీతిగా తెలియచేసి ఉన్నాడో, అదేవిధంగా ఈ నేటి దినములలో మరి వనస్థలిపురంలో ఉన్నటువంటి ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసమైన మనలకు దేవుడే మనకు దేవుడిగా ఉన్నాడు, ఆయనే మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయనే మనకి మరి రక్షణకర్తగా ఉన్నాడు, ఆయనే మనకు బోధకుడుగా ఉన్నాడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన మేపడి గొర్రెలుగా ఉంటున్నాము, ఆయన చేత ఏర్పరచబడినటువంటి సంఘముగా మనం ఉంటున్నాము. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మనమందరం ఆయనకు కుమారుడుగా కుమార్తెలుగా ఉన్నాము. ఇట్టి ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. ప్రియమైనటువంటి దేవునిలారా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభు బిడ్డలుగా ఉంటున్నటువంటి మనలో ప్రతి ఒక్కరు, అనగా స్త్రీలు పురుషులు అందరికీ కూడా దేవుడు ఈ వాగ్దానములు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో అనేక మంది ఈ వాగ్దానాలు ఇంకా పొంది ఉండలేదు. ఆయన యొక్క విశ్వాసం వచ్చిన ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము కాబట్టి మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. హల్లెలూయా. ఈ వాగ్దానములు ఎవరికి లేవో వారు నిజముగా దౌర్భాగ్యులు. ఈ వాగ్దానములు ఎవరికి ఉంటాయంటే ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారికి ఈ వాగ్దానములు ఉన్నాయి, ఉంటాయి. ఈ వాగ్దానములు ఏమిటా వాగ్దానములు అంటే, ఆయన ఇచ్చిన వాగ్దానములను మనం ఒక్కొక్కటి ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా పరిశీలించి గ్రహించుకుందామని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి, అనగా తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి, ఆత్మ సమానమైన దేవుని బిడ్డలకు, యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకుడుగా కలిగి ఉన్న వారికి దేవుడు ఈ వాగ్దానములను అనుగ్రహించున్నాడు. చాలా ప్రాముఖ్యమైన సందేశం. దీని కొరకు నేను మరి గత రాత్రి దాదాపు 11 గంటల నుండి 4:30 గంటల వరకు దేవుని సముఖంలో నేను ఆలోచన చేసి, ధ్యానం చేసి, ప్రార్థించుకొని ఉన్నాను. దానిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి సందేశం బైబిల్లో ఉన్నది. కానీ బైబిల్లో ఉన్న దాన్ని మనం గ్రహించుకోవాలి కదా. గ్రహించుకోవాలంటే దానికి మనం సమయము వెచ్చించాలి. నా ముఖాన్ని మీరు చూస్తే ఇప్పుడు అలసటగా కనిపిస్తున్నానేమో బహుశా. మనం ప్రతి ఒక్కరు అలసిపోతుంటాం. దేవుని సముఖంలో ఉండి మనం అలసిపోతే ఏం పర్వాలేదు. అలసిపోయినటువంటి వారిని ఆయన ఉజ్జీవింప చేస్తాడు, ఉల్లసింప చేస్తాడు. ఆమేన్. వ్యర్థమైనటువంటి దాన్ని పట్టుకొని వేలాడితే ప్రయోజనం ఏమీ లేదు. కొంతమంది పనికిపోయిన వాటి కొరకు సమయం అంతా వెచ్చించేస్తారు, అలసిపోయి ఇంక తర్వాత వాళ్ళు డీలా పడిపోతారు. ఈ దేవుని వాక్యం, దేవుని కొరకు కొంత సమయం గడిపితే ఏమి లాస్ ఏమీ లేదు. నాకు నిద్ర కూడా తెలియదు. ఆమె 4:30-5 దాకా నేను అట్లా ఉన్నాను. తర్వాత దేవుని మహాకృపలో పడుకొని మరలా దాదాపు 9 గంటలప్పుడు లేచి సిద్ధపడి, వాక్యం దేవుడు ఆల్రెడీ ఇచ్చున్నాడు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ
మన పరిశుద్ధమైన దేవుని సమాజం ఎదుట, దేవుని సంఘం ఎదుట, ఆయన ప్రజలతో నేను పంచుకునే ప్రతి వర్తమానం అది దీవెనకరమైనదిగా ఉండాలని, అది ప్రయోజనకరమైనదిగా ఉండాలని, మనలో ఆత్మీయంగా ఉజ్జీవాన్ని కలిగించాలని, మనని ఉన్నతమైన శ్రేణిలో నిలబడి ఉండే క్రైస్తవులుగా, సత్క్రైస్తవులుగా అది చేయాలనే ఆశతో నేను ఈ రీతిగా దేవుని సముఖంలో సిద్ధపడుతూ ప్రార్థనతో ఉంటున్నాను. నాకంటే అనేక మంది గొప్ప భక్తులు, జ్ఞానం కలిగిన వారు, అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు. కానీ ఈ చిన్ని సంఘానికి దేవుడు నన్నే నియమించుకుంటున్నాను. ఆయన నియమించిన నియామకమును బట్టి, ఆయన అప్పగించిన బాధ్యతను బట్టి, ఆయన నమ్మకమైనటువంటి పని నా శక్తి అంతా వినియోగించి నేను చేయకపోతే నేను శాపగ్రస్తున్నాను. అందుచేతనే నేను దేవుడికి నమ్మకమైన వాడిగా ఉండకూడదు. నాకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వాసులు, లేకపోతే నా వర్తమానాలు ఎంతమంది వింటున్నారు అనేది ప్రధానమైనదిగా పెట్టుకోకుండా, నా ఆత్మీయమైనటువంటి సంరక్షణలో దేవుడు ఉంచినటువంటి ఈ బిడ్డలందరికీ నేను ఏ విధంగా మార్గదర్శిగా ఆత్మీయమైనటువంటి ఆహారమును అందించి వారిని ఆత్మీయంగా మరి పోషించి ప్రభువుకు సమర్పించే స్థితిలో నేను ఉన్నానా లేదా అని నేను పరిశీలించుకుంటున్నాను. మీరు కూడా ఆత్మీయమైన ఆకలితో, దప్పికతో ఈ జీవం కలిగిన దేవుని వాక్యాన్ని, ఈ సత్యాన్ని మీరు విని గ్రహించుకొని, ఈ తలంపులు మీరు నోట్ చేసి పెట్టుకొని, మీరు మీ దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో వీటిని మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని మీరు వీటిని ఆలోచించి ఎంత మేరకు నేను దేవునికి ఫలించే బిడ్డగా, ఆయనలో నిలిచి ఉన్న బిడ్డగా ఉన్నాను అని మనం పరిశీలించుకున్న ద్వారా దేవునికి మరి బిడ్డలుగా, సన్నిహితులుగా మనం నిలబడి మనం పరిశీలించుకున్నప్పుడు మనలో లోపాలు మనకు తెలుస్తుంది. అయ్యో, నేను ఎక్కువ సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నానేమో, నేను జాగరూకత కలిగి దేవుని పనిని చేయలేకపోతున్నానేమో అనే భయముతో మనము ఉండాలి. అందుచేత దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతలు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటి, మరి మన యొక్క ఆత్మీయ లక్ష్యం, ఆత్మీయ జీవితంలో లక్ష్యం ఏమిటి? మనం రక్షణ పొందాం. రక్షణ పొందడానికి గొప్ప ప్రయాసపడవలసిన అవసరం ఎవరు అక్కర్లా. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నమ్మాలి, నమ్మిన వారు రక్షణ పొందుతారు. అయితే నమ్మితే సరిపోలేదండి, రక్షణ పొందితే సరిపోలేదు, రక్షణలో ఎదగాలి. ఆమేన్. ఒక చెట్టుని, ఒక మొక్కను నాటాం, ఒక విత్తనం వేసాం, ఆ విత్తనం ఆటోమేటిక్గా అది భూమిలో పడ్డ వెంటనే కొంచెం నీరు తేమ తగిలితే అది వెంటనే మొలకెత్తుతుంది, వచ్చేస్తుంది మొక్క. ఆ వచ్చిన మొక్కని ఏం చేయాలి? మనం చుట్టూ పాదు చేసి రోజు అవసరమైన శ్రద్ధ దానికి మనం చూపించినట్లయితే దానికి కొంత నీళ్లు పోస్తూ ఉండాలా. అధికమైనటువంటి ఎండ వేడిని తగిలి అది మాడిపోకుండా సున్నితంగా దాన్ని కొంతకాలం పాటు పెంచినట్లయితే అది క్రమక్రమంగా మొక్క మానై భూమిలో వేరుపారి స్థిరమై ఎత్తైన వృక్షమై ఫలించేదిగా, కాయలు పండ్లు ఇచ్చేదిగా ఉంటుంది. అందులో నుంచి వచ్చిన ఆ కాయలలో నుండి, ఆ గింజల్లో నుండి మరలా అటువంటి చెట్లు అనేకం దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవునిలో మనంతట మనం ఎదగటమే కాకుండా మనం ఫలభరితమైన క్రైస్తవులుగా ఉండి మన ద్వారా అనేక మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు మన సాక్ష్యమును బట్టి, మన ప్రయత్నమును బట్టి, మన వ్యక్తిగత జీవితంలో మనం చేసే పరిచర్యను బట్టి అనేక మంది ప్రభు యొద్దకు నడిపించే వారుగా, నడిపించబడేవారుగా ఉండుటకు మనల్ని దేవుడు ఉద్దేశించాడు. ఆమేన్. కనుక నీతిమంతుని ఫలము జీవవృక్షం అని రాయబడింది. నీతిమంతుని ఫలము జీవవృక్షం. నీతిమంతుడు ఎవడు? ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మినటువంటి వాడు నీతిమంతుడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపనని హృదయమందు మనము విశ్వసించిన యెడల మనము రక్షణ పొందుతాం. రక్షణ పొందిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని బిడ్డలుగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో వారి పేరు నమోదు చేయండి. ఆ విధంగా నీతిమంతుల జాబితాలో మనం ఉన్నాం. మరణములో నుండి మనము జీవములోనికి దాటి ఉన్నాం. ఆ విధంగా మరణములో నుండి జీవములోనికి దాటి సాతాను సంబంధమైన జీవిత విధానముల నుంచి జీవము కలిగిన దేవుని విశ్వాసులుగా
పిల్లలుగా, ఆయన ప్రజలుగా, ఆయన నమ్ముకున్నటువంటి ఆయన మరి బిడ్డలుగా మనము ఆయన కొరకు జీవిస్తున్నటువంటి ఈ జీవితము అది మరి ఫలభరితమైన జీవితంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ వాగ్దానం ఏమిటో ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఈ వాగ్దానములు మనకు ఈ నిలిచి ఉన్నది, ఈ గొప్ప ధన్యతలు మనకు ఇవ్వబడి ఉన్నది. మొట్టమొదటిగా నేను వారితో కూడా 2 కొరింథీ 6వ అధ్యాయము ప్రభు ఏమని చెప్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. నేను వారిలో నివసించి, ఆమేన్, వారిలో నివసించి సంచరింతును. దేవుడు తన బిడ్డలమైన మనలో ఆయన నివసించి మనలో సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానములు, ఈ వాగ్దానములు మనకున్నవి. ఏంటో వాగ్దానం? ఆయన ఇచ్చిన వాగ్దానము, నేను వారిలో నివసించుదును. ఐ విల్ లివ్ విత్ దెమ్. నేను వారితో జీవిస్తా. మనం ఒంటరిగా లేము. మనం ఏదో అనుకుంటున్నాం, నేను రహస్యంలో చేసే ప్రతి పని ఎవరు చూడటం లేదని మనం అనుకుంటే, మనలో నివసిస్తూ ఉన్న దేవుని పరిశుద్ధాత్ముడు మనం చేసే ప్రతి పనిని సాక్షాత్తుగా ఆయన చూస్తున్నాడు. ఆయనకు మర్మం లేవి, మన జీవితంలో రహస్యం లేవి, ఆయనకు రహస్యం ఏమీ లేదు. బాహాటముగా, బహిరంగముగా సమస్తమును ఆయన ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలో సంచరిస్తూ ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు. కంటికి కనిపించినంత మాత్రం చేత ఆయన మన మధ్యలో లేడు అని అనుకుంటే మనం వెర్రివారం అయిపోతాం. మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు కనుక మరి ఆయన మనలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో ఆ రోజునే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పాప స్థితిని, మనం దేవునికి ఇష్టమైన వారంగా లేవనే సంగతిని పరిశుద్ధాత్ముడే మనకు జ్ఞాపకం చేస్తారు, సత్యాన్ని మనకు బోధిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడే మనలో పశ్చాత్తాపాన్ని పుట్టిస్తారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలను పశ్చాత్తాపానికి గురి చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సముఖంలోనికి పశ్చాత్తాప హృదయంతో నడిపిస్తారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ కార్యం మనలో మారు మనసునకు దారి తీస్తుంది. మనం విన్నటువంటి దేవుని వాక్యము అది సత్యమైనదని, అది యథార్థమైనదని దానికి వెంటనే మనం స్పందించకపోతే మనం ఎంతో నష్టపోతామని పరిశుద్ధాత్మ దేవుని సహాయమును బట్టి తెలుసుకుంటాం. ఆ విధంగా దేవుని యొక్క సముఖమునకు మనము నడిపించబడతాం. ఎప్పుడైతే దేవుని చేత, దేవుని కుమారుని చేత, త్రియేక దేవుని చేత మనం అంగీకరింపబడతాము, ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో ఉంటూ మనలో అదే మనం చేసే తప్పు, ఇది ఈ విషయం తప్పు కదా అని మనలో మనస్సాక్షిని ప్రేరేపిస్తూ ఉంటాడు. తప్పును మనకు తెలియచేస్తూ ఉంటాడు. మన తప్పిదములను ఒప్పింపజేస్తూ ఉంటాడు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క, తండ్రి అయిన దేవుని యొక్క ఉపదేశములు, బోధలు మనం గ్రహించుకునేటట్టుగా వాటిని జ్ఞాపకం మనకు చేస్తూ ఉంటాడు. మనం చదివే బైబిల్ దేవుని పరిశుద్ధాత్మ వల్లనే ప్రేరేపింపబడి పరిశుద్ధ భక్తుల చేత బైబిల్ రాయబడింది. అది పరిశుద్ధమైనటువంటిది కనుక బైబిల్ సత్యము, బైబిల్ సిద్ధాంతము, బైబిల్ బోధ నిత్యము పరిశుద్ధాత్ముడి వల్ల మనం జ్ఞాపకం చేయబడుతుంటాం. సత్యములో మనం ప్రతిష్ఠింపబడుతూ ఉంటాం. అందుచేత దేవుడు మనకి ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానములలో నేను వారిలో నివసించదను అని చెప్పినటువంటి మాట దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివాసం ఉంటూ ఉంటాడు. రెండవదిగా ఆయన
నేను వారితో సంచరిస్తాను అంటున్నాడు. అంటే మనతో కలిసి ఆయన నడుస్తూ ఉన్నాడు. దిస్ ఈస్ కాల్డ్ ది డివైన్ కమ్యూనియన్, అనగా పరిశుద్ధ దేవునితో సహవాసం. ఆమేన్. ఆయన మనతో సంచరిస్తూ ఉంటాడు. అలనాడు హెబ్రీ యువకులు పాత నిబంధనలో దానియేలు గ్రంథములో రాయబడిన ఆ యొక్క వృత్తాంతం మనమందరం ఎరుగుదుము. అక్కడ షడ్రకు, మిషాకు, అబేద్నెగో అనేటటువంటి ముగ్గురు రాజు ఒక ప్రతిమను, ఒక గొప్ప విగ్రహాన్ని, 60 అడుగుల విగ్రహాన్ని చేయించి, 60 మూరలు అనుకుంటారు, మరి అటువంటి గొప్ప విగ్రహాన్ని చేయించి ప్రతి ఒక్కరూ ఆ విగ్రహానికి నమస్కారం చేయాలని ఒక చాటింపు చేయించారు. రాజుగారు ఆజ్ఞను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారు మరణానికి గురి అవుతారని, సింహాల బోన్లో పడద్రోయబడతారని రకరకాల శిక్షలు ఉండేవి ఆ దినాలు. ఆ విధంగా హెబ్రీ యువకులైనటువంటి షడ్రకు, మిషాకు, అబేద్నెగో అనేవారు వారిని కాళ్ళు చేతులు కట్టి మరి అనేక రెట్లు వేడిని అధికంగా ఉండేటట్టు చేసి రాజాజ్ఞను ఉల్లంఘించిన కారణాన్ని బట్టి వారిని 20 మంది బలాటు లేనటువంటి వారు ఎత్తి ఆ అగ్నిగుణంలో పారవేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాడి మసి అయిపోయినారు, చనిపోయినారు. కానీ ఈ కాళ్ళు చేతులు కట్టి ఆ అగ్నిగుణంలో పడవేయబడినటువంటి షడ్రకు, మిషాకు, అబేద్నెగోలు ఏమైనా వాళ్ళకి ఏమి కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా చెప్పండి. దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అవును ప్రియులారా, అగ్ని వాసన కూడా వారికి తగలలే, కమురు వాసన కూడా వారికి వారి వెంట్రుకలు కమరలేదు, వారి వస్త్రాలు ఒక నూలు పోగైనా కాలలేదు. పైగా ముగ్గురిని పారవేస్తే అక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? 4వ వ్యక్తి కనబడుతున్నాడు. హల్లెలూయా. ఆ 4వ వ్యక్తి ఎవరు? దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నేను వారిలో ముందును చదవమా, చదవయా, దానియేలు కాదమ్మా, 2వ కొరింథీయులో 6వ అధ్యాయంలో నేను వారిలో నివసించి సంచరిస్తును. హల్లెలూయా. నేను వారిలో నివసిస్తాను, అలాగే వారిలో ఉంటూ నేను వారితో పాటుగా సంచరిస్తానని చెప్తున్నాడు. ఇక్కడ హెబ్రీ యువకులతో 4వ వ్యక్తి కనపడినాడు. 4వ వ్యక్తి ముఖమట దేవదూత ముఖమును పోలినది. పాత నిబంధనలు చూస్తే మనము మనుష్య కుమారుని పోలినది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? మనుష్య కుమారుడు. హల్లెలూయా. దేవుడై ఉన్నప్పటికీ మనిషిగా అవతరించాడు, కన్యక గర్భంలో జన్మించాడు. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను అని చెప్పినది. అందుచేత ఆయన మనతో తన ఆత్మ ద్వారా నివాసం ఉంటున్నాడు, మనలో ఉండి సంచరిస్తున్నాడు. పైగా ఆయన చెప్తున్నాడు రోమపత్రికలో, నా ఆత్మ లేనివాడు నావాడు నాడు అని దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథం రోమపత్రికలు తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆ రీతిగా ఆయన మనలో సంచరించేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు సహవాసమును అందించేవాడుగా ఉన్నాడు. ఆయన మన మధ్య తిరుగుతున్నవాడుగా ఉన్నాడు. అలనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా ఈ రేటి దినాలలో ప్రతి విశ్వాసితో ఆయన మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడివయ్యా, నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడివయ్యా, నన్ను చూచినావు. ఆయన మనల్ని చూచాడు. ఆయన మన హృదయంలో ఉన్న స్పందనలు ఎరిగి ఉన్నాడు. మనకున్న భయములను ఆయన ఎరిగి ఉన్నాడు. మన బాధలు ఆయనకు తెలియనివి కావు. మనకు సహాయం చేయాలనే ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకంటే పరలోకపు మహిమలో నుండి ఇహలోకపు మధ్య లోకములో మరణం ఎక్కడైతే రాజ్యం ఏలుచున్నదో, జీవాధిపతి అయిన ఆ దేవుడు పరలోకపు మహిమను విడిచి ఇహలోకపు మధ్య లోకములో